హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తుంటే అందరూ ఈరోజు మళ్ళీ చెన్నై బయలుదేరాను అనమాట. మన బస్సు వచ్చి పీలేరు నుండి ఇంకా పీలేరుకి బయలుదేరాను ఫ్రెండ్స్. పీలేరులో బండి ఇంకా మన నేమతుల్లా గానికి ఇచ్చేసి పోవాలని చెప్పి పోతున్నాను. చూడండి నైట్లో అలా పోతున్నాను. మంచి అయితే భలే పడుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుండి పీలేరుకి వచ్చాను. పీలేరులో ఇంకా నేమతుల్లా గానికి రిసీవ్ చేసుకున్నాను. చూడండి అక్కడ వస్తున్నాడు. మనకి రిసీవ్ చేసుకున్నాను. నాకు బండిలో వచ్చి ఇక్కడ బస్ స్టాండ్లో వదిలేశాడు. చూడండి చెన్నైలో ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. నైట్ మొత్తం జర్నీ చేసి ఆఫీస్ కాడ దిగాను. ఇంకా ఆఫీస్ కాడ టిఫిన్ చేసుకొని ఆఫీస్లోకి అయితే పోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇది ఆఫీస్ కాడ ఉండే సర్కిల్ అనమాట. మా శాంసంగ్ ఆఫీస్ కాడ ఉన్నటువంటి సర్కిల్ ఇది. ఇక్కడ నుండి అక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నది మా ఆఫీసు. ఇప్పుడైతే ఆఫీస్ లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అది బిల్డింగ్ అయితే పెద్దది. దాని లోపలికి వెళ్ళాలంటే సెక్యూరిటీ చెక్ 1-2 సార్లు ఉంటాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, మళ్ళీ అక్కడ నుండి పైకి పోతానంటే ఆఫీస్లోకి ఎంటర్ అవుతానంటే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద ఉందో మా బిల్డింగ్. దాంట్లో 3 ఆఫీసులు ఉంటాయంట. మాకు కూడా తెలియదు. శాంసంగ్ ఒకటి ఇంకా ఎటువంటి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పోతున్నాను. క్లాస్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మన ఆఫీస్ ఉంది. చూడండి వెళ్తున్నాను. చూపిస్తా చూడండి ఆఫీస్ స్టార్టింగ్ లుక్. మళ్ళీ లోపలైతే అలో లేదు ఫోను. ఇక్కడ నుండి మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఫ్రెండ్స్ ఆఫీసు. అదే అనమాట ఆఫీసు, బాల్కనీ అది. అక్కడ నుండి మళ్ళీ బయలుదేరాను ఫ్రెండ్స్. ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ర్యాపిడో బుక్ చేసుకున్నా. మెరీనా బీచ్ కా నుండి పిలుచుకొచ్చాడు అనమాట మనోడు. బస్ కోసం అయితే రిటర్న్ అయ్యాను. బస్ కోసం రిటర్న్ అయ్యేటప్పుడు అది రైల్వే స్టేషన్ అంట. నాకు కూడా అంతగా ఐడియా లేదు. ట్యాక్సీ అతనికి అయితే అడిగి కనుక్కున్నాను. ట్యాక్సీ అతను అయితే అది రైల్వే స్టేషన్ పోయా అన్నాడు. ఇంకా అక్కడ నుండి వస్తుంటే ఇంకా పురాతన కాలంలో ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నీ కనపడినాయి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి. మన ఆంధ్రాలోనే కాదు, తమిళనాడులో కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పురాతన కాలం బిల్డింగ్స్. నేనైతే బిల్డింగ్స్ అన్నీ ఫస్ట్ సారి చూస్తున్నా. నాకైతే తెలియదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అదైతే చర్చ్ అంట. చర్చ్ పేరు కూడా మనకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ సారి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెలుసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి అక్కడ మన నేషనల్ ఫ్లాగ్ కూడా ఎగురుతుంది. ఇంకా అక్కడ నుండి చూడండి వస్తుంటే ఎంతెంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో, ఎంతెంత ఉన్నాయో పురాతన కాలంవి. అదంతా రైల్వే స్టేషన్ సర్కిల్ అనమాట. చూడండి ట్రాఫిక్ 6 దాటితే ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్. చూడండి, చెప్పాను కదండి పురాతన కాలం బిల్డింగ్ అని. గ్రేట్ సెంట్రల్ కార్పొరేషన్ అంట చెన్నైది. అది దాని మాకు కూడా తెలియదు. ముందర లుక్ బాగుంటే చూశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, పురాతన కాలం మసీదు కూడా బాగుంది ఫ్రెండ్స్. అంత పెద్దది ఉంది మసీద్ అయితే. నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు, కానీ టైం లేదని చెప్పి వచ్చేసాను. ఇంకా మసీద్ పక్కన కూడా పురాతన కాలం ఇల్లులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అక్కడ నుండి నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చాను ఫ్రెండ్స్. ఇదంతా స్టేడియం అవుట్లుక్. ఇంటర్లో నేర్చుకుని తెలియదు, లోపల తెలీదు. అదేవిధంగా కొద్దిగా ముందరకు వెళ్తే కన్నా నెహ్రూ ఇండోర్ స్టేడియం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇండోర్ స్టేడియం అనమాట నెహ్రూ. అక్కడ నుండి మాధవరం బస్ స్టాప్ వచ్చాను ఫ్రెండ్స్. మన బస్సు అయితే మాధవరం నుండి తిరుపతికి అనమాట. అక్కడ నుండి అయితే వచ్చేసాను. బస్ స్టాండ్కి వచ్చాను. బస్ స్టాండ్ నుండి లోపలికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. మనం వచ్చే బస్సు ఇదే అనమాట, తిరుపతి ఆదోని. మన ఆంధ్ర బస్సులన్నీ సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ తమిళనాడులో. ఇంకైతే బస్సులో అయితే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. వస్తున్నాను తిరుపతి నుండి. మళ్ళీ మనకి పీలేరుకి ఏదో ఒకటి పట్టుకొని రావాల్సి వస్తుంది. నేను తిరుపతికి వచ్చేవరకు టైం వచ్చి నైట్ 12 అయిపోయిందనమాట. బస్సులు ఏం లేకనుంటే బులోరో వెళ్తుంటే దాంట్లో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ పీలేరుకి. ఏదైతే తిరుపతి నుండి హైవే అనమాట ఇది తిరుపతి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయితే పీలేరులో బండి తీసుకొని కలికిరికి అయితే బయలుదేరి కలికిరికి అయితే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇది కలికిరికి టర్నింగ్ అనమాట.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.